హల్లెలూయా. మీ అందరి చేతులకి క్యాండిల్స్ ఇవ్వబడ్డాయండి. ఎవరెవరికి రాలేదో ఒకసారి చేయెత్తితే ఇచ్చేస్తారు. క్యాండిల్ లైట్ సర్వీస్ జరిపించుకుందాం. ఎవరైనా చెప్తారండి క్యాండిల్ లైట్ సర్వీస్ మనం ప్రతి క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటామో? వినిపించట్లేదు. ఏంటండి? కరిగిపోతే కూడా లోకాన్ని వెలిగిస్తుంది. ఓకే, ఇంకా ఏంటండి? దేవుడు మన జీవితానికి లోకానికి వెలుగై ఉన్నాడు, అందరికీ తెలుసు. వెలిగించుకుందామండి క్యాండిల్స్. మరి ఇక్కడ కూర్చున్న వారిలో, దయచేసి తప్పుగా అనుకోకండి, ఇక్కడ కూర్చున్న వారిలో ఈ క్యాండిల్స్ వెలిగించుకుంటున్నాము, కానీ మీ ఆత్మలు వెలిగించబడి ఉన్నాయా లేవా అన్నది పరిశీలించుకుందాము. పాపంలో, చీకటిలో, పాపంతో చీకటితో నిండిపోయి ఉన్న మనుషులమండి మనము. ఏ మనిషి ఏ భేదం లేదు, అందరు పాపం చేసిన వారిని. మనం ఏదో వాళ్ళని వీళ్ళని అనుకుంటాం, వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళమ్మో అమ్మో అని. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళని. పాపముతో చీకటితో ఉన్న ఈ లోకము రక్షించబడాలంటే యేసు మాత్రమే మార్గం అండి. యేసు మాత్రమే మార్గము. ఆ రక్షణను మనకు అందించడానికి, ఈ చీకటి నుండి వెలుగును మనకు అందించడానికి దేవుడు మన జీవితాలకి ఈ లోకముకు వచ్చాడు నరవతారిగా. ఈ సత్యముకు సూచనగా మనం ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ జరిపించుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడదామండి. వెలిగించబడిన క్యాండిల్స్ దయచేసి అందరూ పైకెత్తి పట్టుకుందామండి. క్యాండిల్ లైట్ సర్వీస్ జరిపించుకుందాము. వెలిగించబడిన క్యాండిల్స్ అందరూ ప్రకటనగా పైకెత్తి పట్టుకుందాము.
శుద్ధరాత్రి సదనంగా దేవుని కుమారుడా నీ ముఖంబున ప్రేమలోల్కు నేడు రక్షణ మాకు వచ్చే నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే. We wish you అండి, నాకు మైక్ ఉన్నా నేను ఒక్కదాన్ని, మీరు చాలామంది ఉన్నారు. We wish you happy Christmas, merry Christmas, happy Christmas. We wish you all a very happy Christmas and a blessed New Year. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్తారా చెప్పరా అని చూస్తున్నా. దయచేసి క్యాండిల్స్ అందరూ ఆఫ్ చేసేద్దామని, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరు ఆన్లో ఉంచొద్దు. దయచేసి అందరు క్యాండిల్స్ అన్నీ ఆఫ్ చేసేద్దాం. దయచేసి కూర్చుందామండి. ఒక చిన్న పాట పాడుకుందాము, దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాము. కూర్చునే ఉండొచ్చండి, మీ ఇష్టం. తర్వాత పాస్టమ్మ గారు మనందరికీ వాక్య సందేశం అందిస్తారు. తర్వాత ముగించుకుందాం. పిల్లలు ఏమండి, దయచేసి లేచి పడదామండి. ఐమ్ సారీ, బట్ ఒక 5 నిమిషాలు దేవునికి ఆరాధన చెల్లిద్దామండి. మన పాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, క్రీస్తులైన క్రిస్మస్ వ్యర్థము. మనం ఇక్కడ దేవుని ఆరాధించడానికి వచ్చాము. ప్రోగ్రామ్స్, స్కిట్స్, డ్యాన్స్లు అవన్నీ ఉన్నా లేకపోయినా కూడా దేవుని ఆరాధించడానికి వచ్చాము. ఆయన మన కోసం జన్మించాడు కాబట్టి ఆయనను స్తుతించడానికి చేరి ఉన్నాము. సంఘముగా, కుటుంబముగా, సమాజముగా కూడి ఆయనకి ఆరాధన చెల్లించడానికి వచ్చామండి. పరిపూర్ణంగా యథార్థంగా చేద్దాము. ఒక 2 నిమిషంలో సమయం ఇస్తున్నానండి. దయచేసి ప్లీజ్ ఎవ్వరు డిస్టర్బ్ అవ్వదండి. దేవుని ఆరాధిద్దాము. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నదని దేవుని సన్నిధిని గౌరవిద్దాము. ఎవరు నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిని అవమానించొద్దు. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు మాత్రమే చూద్దాము. మనం చేసే ఆరాధన పరిపూర్ణంగా యథార్థంగా చేద్దామండి. ఒక 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. మీ కథ, మీ సాక్ష్యము మీకే తెలుసు కాబట్టి, దేవునికి మీకు మధ్యలో జరిగే వ్యక్తిగత సంభాషణ ఇది కాబట్టి, ఆయన వైపు చూస్తూ ఎవరికి వారు వ్యక్తిగతంగా గత కాలం అంతా ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన జననము ద్వారా మనకు కలిగిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ దయచేసి ఆయనకి స్తుతి ఆరాధన సమర్పించండి. మీరు మా వెంక చూడవలసిన అవసరం లేదండి. దేవుని వైపు చూద్దాము, దేవునికి ఆరాధన చెల్లిద్దాము, దేవునికి స్తుతి చెప్దాము.
వెలిసావు భువిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులు సెలయేరుగా. వెలిసావు భువిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులు సెలయేరుగా. నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము, నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము. వెలిసావు భువిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులు సెలయేరుగా. వెలిసావు భువిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులు సెలయేరుగా. నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము. ఇది నీ జీవిత సత్యము కదా, ఇది నీ జీవిత సాక్ష్యము కదా. స్తుతితో పాడదాము. నా జీవితములో చిగురించే ఆనందము. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా. 10,000లో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. 10,000లో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా. 10,000లో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. 10,000లో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. ఇంకోసారి పాడదామండి. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ చెప్దాము. చీకటిలో వెలుగుగా వచ్చినవాడు మన దేవుడు. పాపపు స్థితిలో నీతిగా పరిశుద్ధతగా వచ్చినవాడు మన దేవుడు అండి. వేరే మార్గము లేదు, వేరే మార్గము లేదు. దేవాస్తుతులయ్యా, మనమేదో గొప్పవాళ్ళం కాదండి. ఆయనను ఎరిగిన వారం అయ్యుండి గొప్పవారం కాదు, ఆయన కృప. నేను వెదకకుండా నీవు నన్ను వెదకి రక్షించిన వాడవు. స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. అందరూ. వెలిసావు భువిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులు సెలయేరుగా. వెలిసావు భువిలో మెస్సయ్యగా, ఎడారి బ్రతుకులు సెలయేరుగా. నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము. నిస్సారమై స్తోత్రమయ్యా, చిగురించే ఆనందము. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా. అందరు పాడదామా?
10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా. 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా. దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా. 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా. 10,000లో అతి సుందరుడా కీర్తింతు మనసారా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మా యేసయ్య, మా రక్షకుడా, మా యజమానుడా, నీ రక్తంతో మమ్మల్ని కొనుక్కున్న మా యజమానుడా, మా తండ్రి, మా నిజ స్నేహితుడా, ప్రాణము పెట్టిన నిజ స్నేహితుడా, నీకు స్తోత్రములు వందనములు తెలుపుకున్నామయ్యా. సంఘముగా మేమందరము కలిసి నీకు స్తుతి పాడటానికి, నీకు ఆరాధన చెల్లించడానికి నీవు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి, ఈ ధన్యతను బట్టి, ఈ వసతిని బట్టి, ఈ సమయమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మేము ఈ స్థలంలో ఉన్నామంటే మా మంచితనము కాదు, మా క్రియలు అస్సలే కాదు, నీ కృప, నీ జననము, నీ మరణ పునరుత్థానములే కారణము. మా ఈ స్థితిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు వందనములు తెలుపుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయమున తండ్రి, నీ సన్నిధిలో ఆనందించడానికి, నీ సన్నిధిలో తృప్తిపరచబడటానికి నీవు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీ జననము ద్వారా మాకు కలిగిన మేలు వర్ణించలేమయ్యా, మా ఊహలకు అందదయ్యా, మాకు ఎన్ని భాషలు వచ్చినా సరిపోదయ్యా. మా కొరకు అవమానము పొందడానికి, మా కొరకు మరణమును పొందడానికి, మా పాప భారం అంతా మోయడానికి, లోక పాపం అంతా మోయడానికి, ఈ నిజమైన ప్రేమతో నీ ప్రాణము పెట్టడానికి జన్మించినవాడా, మా కొరకే జన్మించినవాడా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీ కొరకు జీవించడానికి మాకు సహాయము చేయమని వేడుకుంటున్నాము. ఈ క్రిస్మస్ సందర్భాన దేవా, మేమందరము కలిసి ఒప్పుకుంటున్నాము, నీవు మాత్రమే దేవుడవని, నీ ప్రేమ మాత్రమే నిజమైనది, శాశ్వతమైనదని, ఈ లోకంలో దొరికేది ఈ లోకంతో పాటు అంతరించిపోతాయని ఒప్పుకుంటున్నాం. మేమందరము సంఘముగా కలిసి నీవు మాత్రమే మాకు రాజు అని, నీవు మాత్రమే మార్గమని, మరి వేరే మార్గమే లేదని ఒప్పుకుంటున్నామయ్యా. నిన్ను హెచ్చిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కొనియాడుకొనుచుంటున్నాము. నీకే మహిమ, ఘనత, ప్రభావములు, శక్తి. మా ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి మన చప్పట్లన్నీ దేవునికి మహిమకరంగా చేద్దామండి. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చుందాము, కొద్దిసేపు దేవుని వాక్యమును విందాము. ఏమండి, ఆకలేస్తుందండి ఎవరికైనా? నిజం చెప్పండి, నాకేస్తుంది. ఏమండి, శారీరక ఆహారం కంటే ముందు ఆత్మీయ ఆహారం తీసుకుందాము కదా. నాకైతే చాలా ఆనందంగా ఉంది. కొద్దిసేపు ఒకే ఒక థాట్ మీ ముందు పెడతాను. టైం చాలా అయిపోయింది.
మళ్ళీ రేపు కూడా దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం, దేవుని స్తుతించి ఆరాధిస్తాం. కాబట్టి ఒక చిన్న థాట్, వాక్యం లేకుండా మనం కార్యక్రమాన్ని ముగించకూడదు. కాబట్టి దయచేసి నేను ఎక్కువసేపు తీసుకుంటాను అనుకోవద్దు. క్రిస్మస్ అంటే చాలా రకాల అర్థాలు, చాలా రకాలైన మాటలు. క్రిస్మస్ మీన్స్ అనేది చాలా రకాలుగా మనం వింటూ ఉన్నాం ఇప్పటివరకు. ఈ పర్టికులర్ భాగంలో ఈరోజు క్రిస్మస్ అంటే, క్రిస్మస్ మీన్స్ గివింగ్. ఒక థాట్, క్రిస్మస్ అంటే ఇవ్వడము. ఇప్పటివరకు మనం అందరం ఏమి ఇచ్చామండి? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమిచ్చారు దేవునికి మీరు? ఎంతమంది హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించారండి? ఎంతమంది మీ ఆత్మతో, సత్యముతో, యథార్థంగా ఎలుగెత్తి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తుతి చెల్లించారండి? కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? ఎంతమంది యథార్థంగా దేవుని స్తుతించి ఆరాధించారు? ఎంతమంది యథార్థంగా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన దేవునికి ఇచ్చారు? క్రిస్మస్ అంటే ఇవ్వడమే. తండ్రి అయిన దేవుడు, దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని, తన అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి పంపించాడు. God the Father gave His only begotten Son for you and for me. That is what Christmas అండి. నీ కొరకు, నా కొరకు తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చివేశాడండి. ఎంతవరకు ఇచ్చాడు అంటే సంపూర్ణంగా ఇచ్చాడు. ఆయన సిలువలో మరణించినంతగా, ఇంతకంటే ఇంక ఏమీ లేదు తను ఇవ్వడానికి అన్నంతగా సంపూర్ణంగా తనను తాను మన కొరకు, నా కొరకు సమర్పించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇప్పటివరకు అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాం, దేవుణ్ణి స్తుతించి ఆరాధించాం కూడా. ఎందుకు ఆరాధించాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా క్రీస్తు మన కొరకు ఏతించాడు అని రాసి ఉంటుంది కదా. మనందరము దేవునికి దూరముగా పాపములో కూరుకొని పోయిన వారమే. ఇందాక కొంచెం హడావిడిగా చేసినా కూడా అర్థవంతమైన నాటిక మనం చూసాం. లోకంలో మనిషిలో ఉన్నది, మనిషి అన్న ప్రతి వ్యక్తిలో ఉన్నది పాపము, పాపం వల్ల వచ్చే భీతి, గిల్టీ. నేను తప్పు చేశాను, దొరికిపోతాను, ఏమైపోతుంది, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఈ భయంతోనే మనిషి బ్రతుకుతున్నాడు ఎక్కడ చూసినా. దేవాది దేవుడు ఎందుకు తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు అంటే, ఎందుకు ఆయన తనకు తానుగా మన కొరకు అర్పించుకున్నాడు అంటే, దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి పాపులమైన మనకు మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, మనల్ని కూడా పరిశుద్ధపరచడానికి. ఎంత అద్భుతం అండి! మనల్ని కూడా, నన్ను కూడా పరిశుద్ధపరచడానికి, తన కుమారునిగా, తన కుమార్తెగా చేసుకోవడానికి ఎంత అద్భుతమైందండి దేవుని ప్రేమ. క్రిస్మస్ అంటే ఇవ్వడమే. దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు. ఒకసారి ఒక వ్యక్తి, ఒక ఆమె ఒక మ్యూజియంకి వెళ్ళిందట. ఆ మ్యూజియంలో చాలా రకాలైన బొమ్మలు అవి ఇవి చూస్తుంది. ఒక చోట ఆగిపోయింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేతులు చాచి సిలువలో మరణిస్తున్న ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది. బా, వాట్ ఏ పిక్చర్ అనుకుంటా ఉందట. ఆ కింద ఒక క్యాప్షన్ చూసిందంట, నీకోసం నా ప్రాణాన్ని ఇచ్చాను, నీకోసం నా సమస్తాన్ని ఇచ్చాను, నీవు నా కోసం ఏమిచ్చావు? ఈ క్రిస్మస్ రోజున దేవుని స్తుతించుకున్నాం, తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించినందుకు. ఒకప్పుడు పాపులమైన మనల్ని, లోకంలో భయంలో, భీతిలో, ఆందోళనలో ఉన్న మనల్ని, కలవరంలో ఉన్న మనల్ని వాటన్నిటి నుంచి విడిపించి ఆయన పూర్ణ శాంతితో నింపడానికి, తన కుమార్తెగా, కుమారునిగా చేయడానికి, తన పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయనే కుమారునిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. దేవుని స్తుతించుకున్నాం, హృదయపూర్వకంగా దేవునికి మన స్తుతులు అర్పించాము. ఒక థాట్ తీసుకుందాం.
ప్రభు నా కొరకు తన ప్రాణం సైతము పెట్టాడు. నా కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. నేనేమి ఇవ్వగలను ఆయనకి? ఎప్పుడైనా ఆలోచించారా? డోంట్ థింక్ ఆఫ్ మనీ ప్లీజ్. మనం అందరము దేవునికి కానుకలు ఇస్తాం. డబ్బు పక్కన పెట్టండి. అది కాకుండా దేవునికి మీరు ఏమిచ్చారు, ఏమిస్తున్నారు? మరియా తన దగ్గరకు దేవదూత వచ్చి సత్యాన్ని చెప్పినప్పుడు, నీ గర్భము కావాలి, దేవుడు కోరుకుంటున్నాడు, నీ శరీరాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మానవుడిగా ఈ లోకంలోనికి రావడానికి పరిశుద్ధమైన కన్యకైన నీ గర్భాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అన్నప్పుడు షీ గేవ్ హర్ బాడీ. ఒక కన్యకగా ఉండి ప్రభువుని మోయడానికి తన గర్భాన్ని దేవునికి ఇచ్చిందండి. ఒకవేళ మరి ఆనాడు దేవుని కొరకు తను తాను ఆ రీతిగా అర్పించుకోకపోయిండుంటే ఈరోజు పరిస్థితి ఏ రీతిగా ఉండేదో. మనలాంటి వ్యక్తే దేవుని పట్ల ఎంత కృతజ్ఞత. షీ గేవ్ హర్ రెప్యుటేషన్ అండి. జోసెఫ్ అండ్ మేరీ మరియా యోసేపుల గురించి ఆలోచిస్తే వారున్న పరిస్థితి, చుట్టూ ప్రపంచమంతా, వారి చుట్టూ ఉన్న లోకమంతా వారి మీద నిందలేసి అవమానపరిచి, వీరు తప్పు చేశారు కానీ పైకి మాత్రం ఏదో పరిశుద్ధాత్మ వల్ల కలిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారని హేళన చేసి, వారి చుట్టూ అంత భయంకరమైన వ్యతిరేకత వారి ప్రక్కన ఉన్నా సరే, వారి చుట్టూ ఉన్నా సరే, దేవుణ్ణి మొయ్యడానికి, రక్షకుణ్ణి లోకంలోనికి తీసుకుని రావడానికి దే గేవ్ దెమ్సెల్వ్స్ అండి. ఇన్ స్పైట్ ఆఫ్ కష్టము, ఇబ్బంది, నింద, బాధ, వేదన, హేళన, ఇవన్నీ ప్రభు కొరకు భరించడానికి తమ్మును తాము అప్పగించుకున్నారండి. క్రీస్తు కొరకు శ్రమ పడడానికి కృతజ్ఞతతో తమ్ము తాము సమర్పించుకున్నారండి. దట్ ఈస్ వాట్ క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటే సెలబ్రేషన్. ఏ రకంగా సెలబ్రేట్ చేసుకోవాలి? మనల్ని మనం దేవుని చిత్తానికి సమర్పించుకొని, మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని మనం కూడా దేవునికి అప్పగించుకుందాం. ఇక్కడ కూర్చున్న మీలో ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. మీ హృదయంలో, మీ జీవితంలో దేవునికి స్థానం ఇచ్చారా? ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎన్ని రకాల సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాం. ఎంతకాలం క్రిస్మస్ జరుపుకుంటూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, బ్లెస్డ్ క్రిస్మస్ అని అనుకుంటున్నాం. కానీ ఆ ప్రభు పట్ల నిజమైన కృతజ్ఞతతో నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని ఆహ్వానిద్దాం. నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా సమస్తాన్ని నేను కూడా దేవునికి నేను అర్పించుకుందాం. ఈ క్రిస్మస్ రోజున దేవునికి ఒక వాగ్దానం చేద్దామండి. మనలో చాలామంది అనుకోవచ్చు, నేను నా జీవితాన్ని దేవునికి ఇచ్చేసానండి, నేను రక్షణ పొందానండి, బాప్తిసం తీసుకున్నానండి. అందుకే ఇంతకుముందు అడిగాను, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించారా? హృదయపూర్వకంగా మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారా? సంపూర్ణంగా మీలో నివసించేది దేవుడే. నేను సమర్పించుకున్నాను నా జీవితాన్ని, సంపూర్ణంగా ఆయన కొరకే సమర్పించుకున్నాను, ఆయన కొరకే బ్రతుకుతున్నాను, ఆయన పని చేయడానికే బ్రతుకుతున్నాను. మరి మీరు దేవునికి మీ హృదయాల్లో సంపూర్ణంగా చోటిచ్చారా? దేవుని ప్రేమను అనుభవిస్తున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏమిస్తున్నారు దేవునికి? నీకోసం నా ప్రాణం ఇచ్చాను, నీకోసం నా సమస్తాన్ని ఇచ్చాను, నీకోసం సమస్తాన్ని విడిచిపెట్టాను. నేను దేవుని కొరకు ఒక చిన్న శ్రమ పడడానికి, దేవుని కొరకు చిన్న నింద పడడానికి, దేవుని కొరకు చిన్న పని చేయడానికి చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాం. నిజమైన క్రిస్మస్ అంటే ఇవ్వడం అండి. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోకి నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. మీరేమిస్తున్నారు? జ్ఞానులు ఇచ్చారు కానుకలు, గొర్రెల కాపర్లు ఇచ్చారు. దే గేవ్ దేర్ టెస్టిమనీ. వారు వెళ్ళారు, వారు విన్న వాటిని, కన్న వాటిని గూర్చి ప్రచురము చేశారంటండి. మీరు ఎప్పుడైనా దేవుని గురించి ప్రచురం చేశారా? ఎన్నిసార్లు దేవుని కార్యాలు మీ జీవితంలో చూశారు? ఎన్నిసార్లు ఎన్ని రకాలైన సాక్ష్యాలు దేవుడు మీకు అనుగ్రహించాడు? ఎన్నిసార్లు సంఘం ఎదుట నిలవబడి, అవకాశం ఉన్నప్పుడు నిలవబడి, ఎస్
దేవుడు గొప్పవాడు, ఆయన రక్షకుడు, నన్ను రక్షించాడు, ఆయన నా కోసం వచ్చాడు, నేను ఆయన్ని మహిమపరుస్తున్నాను, నేను ఆయనకు ఒక సాక్షిగా ఈరోజు నిలబడ్డాను. ఎంతమంది చెప్పగలరు? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి ఒక్క నిమిషం మీ దేవుని సన్నిధిలో దేవుని వైపు చూసి, నిజమే ప్రభువా, నీ జీవితాన్ని నీ సంపూర్ణంగా నాకు ఇచ్చేసావు, నీ కొరకు ఏమీ మిగిల్చుకోలేదు, పరలోకాన్ని, మహిమను, సింహాసనాన్ని, సమస్తాన్ని నా కొరకు విడిచిపెట్టావు, రిక్తుడుగా దీనుడుగా ఒక పశువుల పాకలో జన్మించడానికి వచ్చావు, నీ సంపూర్ణ ప్రేమను నాకు సమర్పించేశావు. నన్ను నేను పరిశీలించుకుంటున్నాను, నేను నీకేమిచ్చాను? ప్లీజ్ ఎవ్రీవన్, దయచేసి వేరేమీ ఆలోచించద్దు. ఈ క్రిస్మస్ రోజున ప్రభు తనను తాను నీకు సమర్పించుకున్నాడు. నువ్వేం చేస్తావు? నువ్వేమిస్తావు దేవునికి? దేవునికి కావాల్సిందేంటి? నీ హృదయం దేవునికి కావాలి. నీ హృదయంలో స్థానము దేవునికి కావాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం అంతటిలో నుండి నువ్వు దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం అంతటిలో నుండి నువ్వు దేవుని ఘనపరచాలని కోరుకుంటున్నాడు. నీవు దేవునికి ఒక సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని దేవునికి సాక్ష్యంగా మార్చుకుంటావా? నీ జీవితాన్ని దేవునికి ఒక సాక్ష్యముగా మార్చుకుంటావా? ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని మనం అనుభవిద్దాం. నిజమైన క్రిస్మస్లో ఉన్న పరమార్థాన్ని మనం అనుభవిద్దాం. దేవుని కొరకు సాక్షిగా నిలబడి హృదయ అంతరంగంలో నుండి సంపూర్ణమైన స్తుతి, ఆరాధన దేవునికి సమర్పిద్దాం. ఈ దేహము దేవునికి ఆలయముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ దేహంలో, నీ హృదయంలో, నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? ఆయన పరిశుద్ధత ఉందా? ఆయన ప్రేమ ఉందా? దేవునికి వ్యతిరేకమైన పాప బలహీనతలు ఏమైనా ఉంటే గివప్ చేద్దాం. కృతజ్ఞతతో దేవుని వైపు దేవునికి చెప్దాం, ప్రభా, నా జీవితంలో సంపూర్ణంగా నీకు నేను సమర్పించుకుంటున్నాను. నా జీవితంలో సంపూర్ణమైన సమస్తమును నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఈ క్రిస్మస్ దినాన కృతజ్ఞతతో పెడుతున్నాను. నా జీవితం నీకు ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాను. నా జీవితంలో నుండి హృదయపూర్వకమైన స్తుతి, ఆరాధన నీకు నేను సమర్పించుకుంటాను. నా జీవితంలో నీ ఒక్కడవే ఉండాలి. నిజమైన కృతజ్ఞత నేను నీకు చూపిస్తాను. తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ యొక్క ప్రియ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి నా కొరకు, మా కొరకు అనుగ్రహించినందుకు, నీ ప్రేమకై, నీ సంకల్పముకై, నీ త్యాగముకై మా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము పాపముల చేత చచ్చిన వారము తండ్రి, మీకు దూరముగా, నీకు వ్యతిరేకముగా జీవించిన వారం, నిన్ను తండ్రి అని పిలవడానికి ఏ మంచి, ఏ నీతి లేని వారము. మమ్మల్ని మీరు ప్రేమించారయ్యా, మమ్మల్ని మీరు దృష్టించారయ్యా, మా కొరకు సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారయ్యా. నిన్ను నువ్వు మా కొరకు సమర్పించుకున్నారయ్యా, అర్పించుకున్నారయ్యా, సంపూర్ణంగా అర్పించుకున్నారయ్యా. నీ సంపూర్ణ ప్రేమ మాకు మీరు చూపించారయ్యా. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ పర్వదినాన మరొకసారి మమ్మల్ని మేము చూసుకుంటున్నాం. మేమేమి ఇచ్చాము మీకు? మా హృదయంలో ఎంత స్థానము మీకు ఇవ్వగలిగాము? ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలించుకునే గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. మరి వలె, యోసేపు వలె, గొర్రెల కాపుల వలె, జ్ఞానుల వలె మా జీవితాల్లో, మా హృదయాల్లో సంపూర్ణ స్థానమును మీకు ఇచ్చి, మీ కొరకు ఒక సాక్షిగా నిలబడి, మీ యొక్క సువార్తను ప్రకటిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ, మీకు మా జీవితంలో సంపూర్ణత ఇచ్చి సంపూర్ణంగా మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం దయచేయమని, ఏదైనా కార్యక్రమాన్ని మీరు జయకరంగా జరిగించినందుకు నేను స్తుతిస్తూ యేసు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి, నిజమైన కృతజ్ఞతతో మనమందరము ఆయన కొరకు సంపూర్ణ విధేయులుగా సమర్పించుకున్నట్టుకు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇక్కడున్న పెద్దవారందరూ
ఒక్కసారి లేచి నించుంటారా? ఇక్కడ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసిన వారు కాకుండా, ప్లీజ్, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన వారు కాకుండా, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు స్టాండ్ అండ్ క్లాప్ ఫర్ దెమ్. మీకేరా? నా హృదయం అయితే కూర్చోండి, థ్యాంక్ యూ, ఎంత ఆనందపడిందంటే, ఈ బిడ్డలకు మనం ఆశ్రయం ఇచ్చి బిడ్డలను చదివిస్తూ బిడ్డలను మన బిడ్డలుగా చేసుకొని వారి బాగోగులు చూసుకుంటూ వారు మనతో ఉన్నందుకు మీరు చేసిన ఎవ్రీ ఐటమ్ నా హృదయం నిజంగా ఉప్పొంగిపోయింది. నాకు ఎంత సంతృప్తినిచ్చారంటే మీరందరూ. ఒక టైంలో జోని వెంటనే ఇచ్చేస్తుంది, పాపం వాళ్ళకి ఆయాసం వస్తుందేమో అనుకున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా అనిల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తమ్ముడు, యు ఆర్ అ బ్లెస్సింగ్ టు గాస్పుల్ టార్చ్. ఇట్ ఈస్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం అండి, ఆయన మీతో పాటు పగలంతా ఉద్యోగం చేసుకునే ఆయన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చేసి ప్రతిరోజు చాలాసార్లు అయితే వీళ్ళందరికీ బిర్యానీలు తెప్పించి వాళ్ళందరికీ డ్రింకులు తెప్పించి, అసలు వాట్ ఏ సమర్పణ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. జోనీ, అఫ్ కోర్స్ జోనీ పాస్టర్ గారి బాధ్యత అంతా తను తీసుకుంది. యా, వీ హ్యావ్ టు క్లాప్ ఫర్ హర్ ఆల్సో. థ్యాంక్ యూ జో. తను పాపం యుఎస్ నుంచి వచ్చింది 9వ తారీఖు, నవంబర్ 9 నుంచి ఒక్కరోజు కడుపు నిండా నిద్రపోలేదు. ప్రతిరోజు ఎక్కడో చోట ప్రయాణం చేస్తూనే ఉంది. బట్ ఇందాక వచ్చే ముందు కూడా డోలో 650 వేసుకొని మరీ వచ్చింది ఫీవర్తో. బట్ దేవుని కార్యాన్ని దేవుడు జయకరంగా జరిగించుకున్నాడు. అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్ అండి. నిజంగా అసలు ఎలా సిద్ధపడ్డారు, ఎలా ప్రిపేర్ అయ్యారు. హలో, నేను ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? మీరు గబగబాని సర్దేసుకుంటారని. త్వరగా ఎట్లా చేశారు అసలు. ప్రతిరోజు వీళ్ళు ప్రాక్టీసులు చేయడం. నాకు ఇంకోటి ఏమనిపించింది తెలుసా? అక్కడ కూర్చొని వింటూ చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా దిగులు అనిపించింది. అయ్యా, నేను చేయలేకపోయానే అని. మరి మీలో ఎంతమంది అనిపించిందా అండి? నేను ఇందాక ఇంకొక మాట చెప్పాను, పాట పాడడానికి కొంతమంది స్టేజ్ మీదకి రానప్పుడు, యా, టేక్ దిస్ యాజ్ అ సీరియస్ నోట్. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచ